హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో పల్లవి శ్రేయని ఎత్తుక్కుంటూ ఎళ్తది. శ్రేయ ఏమో ఫోన్‌లో మాట్లాడుతా ఉంటది. శ్రేయ అని పిలుస్తది. శ్రేయ పట్టించుకోకుండా హ్మ్. చెప్పవే అని అంటది. మళ్ళీ పల్లవి శ్రేయ అని పిలుస్తది. సర్లే నేనుంటాను అని పెట్టేసి ఏంటి? ఓహ్! మహానుభావులు ఊరికే రారు అని చెప్పారు కొందరు. నీకేదో హెల్ప్ అవసరమై ఉంటది. అంతేనా? అని అడుగుతది. పల్లవి చూసావా ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావో నిన్నటి వరకు మీ నాన్న అండ చూసుకొని చెలరేగిపోయేదానివి అందరి మీద విరుచుకుపడ్డావు ఇక నన్నైతే ఒక ఆట ఆడుకున్నావు దొరికినప్పుడల్లా చంప పగలగొట్టావు బండ్లు ఓడలవ్వడం ఓడలు బండ్లవ్వడం అంటే ఇదే "హ్మ్, సరే ఇంతకీ విషయం ఏంటో చెప్పు అని అడుగుతది పల్లవి "ఆ, నాకొక చిన్న హెల్ప్ కావాలి అని అంటది ముందు విషయం ఏంటో చెప్పు ఆ హెల్పు చిన్నదో పెద్దదో నేను చెప్తాను. వెంటనే పల్లవి శ్రీకర్ బావ లాయర్ కదా! ఆయన నీ మాట వింటాడు. నీ మాట కూడా జవదాటట్లేదు. కాబట్టి అని అంటా ఉంటే శ్రేయ కాబట్టి? శ్రీకర్ బావతో చెప్పి మా డాడీకి బెయిల్ ఇప్పించవా? అని అంటా ఉంటే శ్రేయ చెప్పించుకొని కొడతా. పల్లవి ఏమో ఏంటి? అని అంటది. అదే చెప్పించుకొని కొడతాడు అంటున్నాను. హ్మ్. మీ నానంటే ఇంట్లో వాళ్ళకే కాదు, శ్రీకర్‌కి గూడా ఒళ్ళు మండిపోతుంది. ఎంత మోసం చేశాడు మీ నాన్న. అసలు ఆ మనిషిని తలుచుకుంటుంటేనే నాకు కూడా ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన విషయం ఎళ్లి శ్రీకర్‌కి చెప్తే తాట తీసి డోలు కడతాడు. కాబట్టి వచ్చిన దారినే వెళ్ళు. పల్లవి ఏమో అది కాదు శ్రేయ నువ్వు చెప్పింది నిజమే. శ్రీకర్ బావకి మా డాడ్ అంటే కోపం. అర్థం చేసుకుంటాను. కానీ మీ నాన్న కూడా లాయరే కదా! శ్రీకర్ బావ కాకపోతే మీ నాన్నగారిని ఒక్కసారి అడుగు. ఆయన తప్పకుండా ఈ విషయంలో హెల్ప్ చేస్తారని నాకనిపిస్తుంది. అని శ్రేయ చేతులు పట్టుకొని, శ్రేయ ఇవి చేతులు కాదు. కాళ్ళనుకో. నీ కాళ్ళు పట్టుకున్నాననుకోని నాకు హెల్ప్ చేయి శ్రేయ. ప్లీజ్ శ్రేయ. ప్లీజ్ శ్రేయ. ప్లీజ్ శ్రేయ నీకెంత డబ్బులు కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ 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 కాదనకు అని అంటా ఉంటే శ్రేయ సరే సరే సరే. ఒక్క నిమిషం మా నాన్నతో ఎళ్లి మాట్లాడేసి వస్తాను. పల్లవి అనంటది. శ్రేయ వెళ్ళి "హ్మ్. ఇప్పుడు ఈ పల్లవి మాట విని నేను గనక డాడీకి ఫోన్ చేశాననుకో, హెల్ప్ చేయకపోగా హెల్ప్ అడిగినందుకు నన్నే 4 తిడతాడు. అదీ కాకుండా ఈ దొంగ మొహానికి అస్సలు హెల్ప్ చేయకూడదు. దీనికి పొగరు, కొవ్వు కూడా. అది ఇప్పుడు అడిగింది గనక మనం గనక హెల్ప్ చేస్తే ఆ చక్రధర్‌ని బయటికి తీసుకొస్తే దీని కొవ్వు మళ్ళీ పెరిగిపోతుంది. ఇది మన చెప్పు చేతల్లో ఉండాలి అంటే దీన్ని ఈ సిట్యుయేషన్‌లోనే ఉండనివ్వాలి. హ్మ్. అదే కరెక్ట్ అనుకోని వచ్చి పల్లవి దగ్గరికి చూస్తా ఉంటే పల్లవి చేశావా? మీ నాన్న ఏమన్నారు అని అడుగుతది. నాకు హెల్ప్ చేస్తానని చెప్పారా? మా డాడీని బయటకి తీసుకొస్తానని చెప్పారా? అని అంటా ఉంటే శ్రేయ పల్లవి సారీ పల్లవి అనగానే ఏంటి శ్రేయ అని అంటది. మా నాన్న ఫోను ఎందుకో కలవడం లేదు. ఔట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. ఆయన ఫోన్ కలవగానే నేను ఈ విషయం గురించి చెప్తాను. సరేనా? పల్లవి ఏమో శ్రేయ అని అంటా ఉంటే శ్రేయ నేను చెప్పింది నిజం. నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? అని అనగానే పల్లవి అని అంటది. వెళ్ళు అని శ్రేయ అంటది. ఇక నైట్ పల్లవి తన రూమ్‌లో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడతా ఉంటే వాళ్ళ అమ్మమ్మ అక్కడికొచ్చి పల్లవి ఏమైందే అంత టెన్షన్‌గా తిరుగుతున్నావు అని అంటది. కన్న తండ్రి జైల్లో ఉంటే టెన్షన్ పడకుండా పిండి వంటలు చేస్తూ పండగ చేసుకోమంటావా? ఇప్పుడే డాడీని చూడ్డానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి వచ్చాను. నా అల్లుడు ఎలా ఉన్నాడమ్మా? ఏమైనా బాధపడుతున్నాడా? అని అడుగుతది. లేదు పాటలు పాడుకుంటూ డాన్సులు చేస్తున్నాడు. అయ్యో! అలా అంటావేంటే? పల్లవి ఏమో లేకపోతే ఇంకేమనాలి? హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. అదేమైనా గెస్ట్ హౌసా? జైలు. జైల్లో ఉన్నవాళ్ళు బాధపడకుండా ఎలా ఉంటారు? అవనియే కావాలని డాడ్ మీద కక్ష పెంచుకొని డాడ్‌ని అరెస్ట్ అయ్యేలా చేసిందంట. వాళ్ళ అమ్మమ్మేమో అవునా అనంటది. హ్మ్. మొన్న ఆ మీనాక్షిని తన భర్త ఎవరో చెప్పమని అడిగాను కాబట్టి, ఆ మీనాక్షి అవమానంగా ఫీల్ అయిపోయి అవినిని ఉసిగల్పి డాడ్ అరెస్ట్ అయ్యేలా చేసిందంట. డాడ్ అరెస్ట్ అయినందుకు బాధపడ్డం లేదు. ఆ పోలీస్ ఆఫీసర్ అక్షయ్ బావ ఫ్రెండ్ కాబట్టి అవని, మీనాక్షిలు ఇంకెన్ని దారుణాలు చేస్తారేమో అని బాధపడుతున్నానమ్మమ్మ.
వాళ్ళ అమ్మమ్మేమో, "ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఇంత పని చేస్తారా? ఇప్పుడే వెళ్ళి ఆ మీనాక్షి జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తాను. ఇన్ని నాటకాలాడుతుందా అది? చెప్తా దాని సంగతి చూడు" అని వెళ్తా ఉంటే పల్లవి లోపల లోపల నవ్వుకొని, "ఆ! అమ్మమ్మ" అని చెయ్యి పట్టుకొని, "నువ్వు నా మొగుడిలాగా ఇలా ఆవేశపడకు. ఇలా ఆవేశపడితే అందరిలో చెడ్డవడం తప్ప ఇంకేమీ ఉండదు" అని అంటా ఉంటే వాళ్ళమ్మమ్మ, "అలా అని వాళ్ళు చేసిందంతా చూస్తూ సైలెంట్‌గా ఉండమంటావా?" పల్లవి ఏమో, "వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా ఎలా ప్లాన్ చేసి చేస్తున్నారో మనం కూడా వాళ్ళలాగే మన చేతులకి దుమ్మంటకుండా మన మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా చెయ్యాలి" అని ఒక ప్లాన్ జెప్తది. తర్వాత అలా తెలివిగా ప్లాన్ చెయ్యాలమ్మమ్మ అనంటే వాళ్ళమ్మమ్మ హ్మ్ అనంటది. సరే అని చెప్పి అక్కడి నుండి ఎళ్ళిపోతది. పల్లవి ఏమో తనలో తాను అవని చెప్తా నీ సంగతి అని అనుకుంటది. ఇక మార్నింగే పల్లవి కళ్ళు నలుపుకుంటూ బయటకొస్తది. అబ్బా! అనుకుంటూ ఉంటది. వాళ్ళ అమ్మమ్మ చూసి, "ఏంటే కన్ను నలుపుతున్నావు? కంట్లో ఏమన్నా పడ్డదా?" అని అడుగుతది. "కాదమ్మమ్మ, కన్ను చాలా సేపటి నుండి అదురుతుంది" అని అనగానే వాళ్ళమ్మమ్మ, "ఆడపిల్లకి ఎడం కన్ను అదిరితే ఏదో శుభవార్త వింటావేమోనే, ఏదో మంచి జరుగుతుందని అర్థమే" అని అంటా ఉంటే పల్లవి, "ఏంటి?" అని అంటది. "అవునే, ఎడమ కన్ను అదిరితే ఖచ్చితంగా ఏదో ఒకటి శుభవార్త వింటారు" అనంటది. అక్కడికి లాయరొస్తాడు. వచ్చి లోపలికి, "ఏవండీ" అనంటాడు. పార్వతి వచ్చి, "చెప్పండి" అనగానే, "రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారా అమ్మా" అనంటే, "ఉన్నారండి" అనంటది. "ఓసారి పిలవండమ్మా. అక్షయ్ గారిని కూడా పిలవండి" అనగానే పార్వతి, "ఏవండీ అక్షయ్, లాయర్ గారొచ్చారు రండి" అని పిలుస్తది. రాజేంద్ర ప్రసాద్ వస్తూ వస్తూ లాయర్ గారికి నమస్కారం పెట్టి, "రండి కూర్చోండి" అనంటారు. ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు. "చెప్పండి లాయర్ గారు" అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతాడు. "మీ ఇంట్లో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి." "ఏంటండి అది?" అని అక్షయ్ అడుగుతాడు. "చక్రధర్ ఫ్రాడ్ చేయడం వల్లే మీ ఫ్యామిలీకి అన్యాయం జరిగిందన్న విషయం కోర్టులో ప్రూవ్ అయింది. మీ ఇల్లు, మీ ఆస్తులు, మీ కంపెనీలు అన్నీ రికవరీ చేసి మీకు పంపించాలని జడ్జ్ గారు నోటీస్ రిలీజ్ చేశారు. మీ ఆస్తులు మీకు తిరిగొస్తున్నాయి" అనగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సంతోషిస్తారు. ఒక పల్లవి తప్ప. అవని ఏమో, "చాలా మంచి శుభవార్త చెప్పారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్" అని దండం పెడతది. "నా డ్యూటీ నేను చేశానమ్మా. మీకు న్యాయం జరిగేలా చేసిన ఆ దేవుడికి మీరు థాంక్స్ చెప్పుకోవాలి." పార్వతి ఏమో, "పోయింది అనుకున్నది తిరిగి పొందడానికి చాలా అదృష్టముండాలి. మళ్ళీ ఇలాంటి వార్త వింటామని అనుకోలేదు లాయర్ గారు" అనంటది. ఆ లాయరేమో, "అన్యాయం జరిగిన వాళ్ళకి వెంటనే న్యాయం జరగకపోవచ్చు. కానీ చెడు ఎప్పటికీ గెలవదమ్మా." వెంటనే కమల్, "కరెక్ట్ లాయర్ గారు, కరెక్టు. అందుకే మాకు మోసం చేసిన వాళ్ళు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు." అవని ఏమో, "మొత్తం పోయినందుకు మేము కష్టాలు మాత్రమే అనుభవించినం. కానీ మోసం చేసినోడు శిక్ష అనుభవిస్తున్నాడు. ద్రోహం చేసిన వాళ్ళకి ఏదో ఒక రోజు ఇలాంటి గతే పడుతుందని ఇంకా కొందరు తెలుసుకోలేకపోతున్నారు" అని అవని అంటది. లాయర్ ఏమో, "రికవరీ చేసిన మీ ప్రాపర్టీస్‌ని తిరిగి మీకు హ్యాండోవర్ చేయడానికి కొంత లీగల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్‌ని వీలైనంత త్వరగా చేయాలని చూస్తున్నాం. మరి కొద్ది రోజుల్లోనే మీ ప్రాపర్టీస్ మీకొస్తాయి. అందరూ హ్యాపీగా ఫీల్ అయితారు." రాజేందర్ ఏమో, "పర్లేదండి" అని అంటాడు. "నేను బయలుదేరతాను" అని లాయర్ అంటా ఉంటే, "కాఫీ, టీ" అని రాజేంద్ర అంటే, "పర్లేదులెండి నేను ఎళ్ళొస్తాను" అని ఎళ్తాడు. లాయర్ వెళ్ళిపోగానే కమల్ "ఎస్" అని ఎగురుకుంటూ, "అమ్మా, నాన్న, అన్నయ్యలు, వదినలు, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. పండగే పండగ, ముసల్దానా, ఆల్ హ్యాపీస్, ఎస్" అని అంటా ఉంటాడు. అందరు నవ్వుతా ఉంటారు. కమల్ వాళ్ళ నానమ్మ, "ఒరేయ్ రాజేంద్ర, లాయర్ గారు చెప్పిన మాట నోట్లో అమృతం పోసినంత ఆనందంగా ఉందిరా" అని పల్లవిని చూస్తూ, "ఎడమ కన్ను అదిరితే ఏదో మంచి జరుగుతుందని చెప్పానా? ఎంత మంచి శుభవార్త విన్నావో చూసావా" అనంటది. రాజేందర్ ఏమో, "మనం పోగొట్టుకున్న మన ఆస్తి తిరిగొస్తుంది అంటే చాలా సంతోషంగా ఉంది అక్షయ్. దీనికి కారణం నువ్వు, అక్షయే. చాలా కష్టపడ్డారు. మీరు చేసిన ప్రయత్నాల వల్లే ఇది సాధ్యమైంది. మీకెలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదురా" అని అంటా ఉంటే అవని, "మేమేం చేసినా మన కుటుంబం కోసమే కదా మావయ్య గారు. మన కోసం చేసిన దానికి థాంక్స్ చెప్పకూడదు." అక్షయ్ ఏమో, "అవును నాన్న,
మన ఫ్యామిలీ కోసం ఎవ్వరేం చేసినా అది బాధ్యతే అవుతుంది గాని బర్డెన్ కాదు. కమలేమో అలా అనడం నీ గొప్పతనం అన్నయ్య. ఎవ్వరేమనుకున్నా మన ఆస్తి మనకి తిరిగి రావడానికి 100% కారణం నువ్వు వదినే. మన ప్రాపర్టీస్ తిరిగి రాగాలనే మేమందరం కలిసి మీకు పెద్ద సన్మానం చేస్తాం అని అంటాడు. శ్రీకర్ ఏమో అవునన్నయ్య, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా మంచి ట్రీట్ ఇస్తాం అని అంటాడు. శ్రేయ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. వెనకాలే శ్రీకర్ వెళ్ళిపోతాడు. పల్లవి ఏమో కోపంగా పక్కకెళ్ళి వీళ్ళ ఆస్తి పోవడానికి మా డాడే కారణమని తెలిసింది కాబట్టి ఈ ఆస్తి గురించి నేను గట్టిగా మాట్లాడే అవకాశం లేదు. ఆస్తి తిరిగొస్తుంది కాబట్టి వాటాలు ఇవ్వమని శ్రేయ శ్రీకర్ ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు అవని కూడా ఖచ్చితంగా వాటా అడుగుతుంది. అవని దగ్గరున్న డాడ్ చెప్పిన డాక్యుమెంట్స్ నేను తీసుకోకపోతే మా ఆస్తి కూడా అవని సొంతం అవుతుంది. అది జరగకుండా చూడాలి. ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ అనుకుంటూ ఉంటది. అక్కడికి వాళ్ళ అమ్మమ్మ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతది. పల్లవి ఏమో అప్పుడు మామయ్య గారి చేత ఇంటిని అవని తన పేరు మీదే రాపిచ్చుకున్నట్టు ఇప్పుడు ఆస్తి వచ్చాక కూడా ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అని అనిపిస్తుందమ్మమ్మా. శ్రీకర్ ఏమో వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి ఏంటి శ్రేయ ఏమైంది అని అంటాడు. విన్నర్గా మన ఆస్తి మళ్ళీ మనకి తిరిగి వస్తుందంట అని శ్రేయ అంటే హ్యాపీనే కదా. శ్రేయ ఏమో ఏంటి హ్యాపీ, వచ్చిన ఆస్తి ఏం చేస్తారని నువ్వు మీ నాన్నని అడగవా? శ్రీకర్ ఏమో ఆస్తి గురించి విషయాలు మనకెందుకు శ్రేయ, మనకెందుకు అని అంటావేంటి? ఆస్తిలో మనకు రావాల్సిన వాటా మనకి రాసివ్వమని మనం అడగాలి కదా. వెంటనే కమల్ అసలు ఏం మాట్లాడుతున్నావు శ్రేయ, వాటా ఇవ్వమని మనం అడగడం ఏంటి? నువ్వు మంచివాడు అనుకోవాలో అమాయకుడు అనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇంతకు ముందు నీకు కానీ మీ తమ్ముడు కమల్కి గాని కంపెనీలో ఎలాంటి పోస్టులు ఇవ్వకుండా మీ అక్షయ్ అన్నయ్యను మాత్రమే కంపెనీలో డైరెక్టర్ని చేశారు. మనకెవ్వరికీ తెలియకుండా ఆ ఇంటిని అవని పేరు మీద రాశారు. ఇప్పుడు ఆస్తి వచ్చాక మొత్తం ప్రాపర్టీని మళ్ళీ అవని పేరు మీద రావేయరని ఏంటి గ్యారంటీ? మీ నాన్న రాసివ్వకపోయినా అవని తెలివిగా మనకు తెలియకుండా రాయించుకుంటుంది. అదే జరిగితే మనం వాళ్ళకి కొడుకు కోడల్లా ఉండడం తప్ప ఆస్తికి వారసుల్లాగా ఉండం. అది నీకు అర్థం కాలేదు శ్రీకర్. అమలేమో చూడు శ్రేయ, ఆస్తిని ఎవరికివ్వాలి ఎట్లివ్వాలి అనేది పెద్దవాళ్ళు చూసుకుంటారు కదా, అది మనకి సంబంధం లేని విషయం అని అంటా ఉంటే శ్రేయ సంబంధం లేని విషయం ఏంటి? అక్షయ్ అవని తప్ప మనం వాళ్ళకేమి కామా? ఆస్తి గురించి వాళ్ళిద్దరికి తప్ప మనకి ఏ రైట్స్ లేవా? ఆస్తిని వాళ్ళిద్దరూ అనుభవిస్తూ మన మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటే మనం వాళ్ళకి భజన చేస్తూ కూర్చోవాలా? అది కాదు శ్రేయ అని అంటా ఉంటే మీ అన్నయ్యకి బిజినెస్ పెట్టియాలని చెప్పి మన ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చానన్న విషయం అవని నీకు చెప్పలేదు. అలాంటప్పుడు రేపు ఆస్తిని వాళ్ళ పేరు మీద రాయించుకున్న విషయం కూడా నీకు చెప్పరు. అవునా? బిజినెస్ పెట్టడానికి మీ అన్నయ్యకి 50 లక్షలు ఇచ్చినప్పుడు మనం అడిగినా కూడా మనకి 5 లక్షలు ఇవ్వలేదు. అలాంటిది రేపు కోట్ల ఆస్తిని కూడా వాళ్ళకు తప్ప మనకి ఇవ్వకపోతే ఏం చేస్తావు? మనం మన డబ్బులతో టీవీ కొనుక్కున్నా కూడా దాన్ని చూడలేకపోయారు. టీవీ కొనే బదులు ఆ డబ్బుల్ని ఇంటి ఖర్చులకి ఉపయోగించొచ్చు కదా అని మనల్ని అడిగారు. అలాంటప్పుడు అందరికీ సంబంధించిన ఆస్తి గురించి మనం ఎందుకు అడగకూడదు? మన డబ్బులతో మనం కారు కొనుక్కున్నా కూడా వాళ్ళకి నచ్చనప్పుడు అందరికీ సంబంధించిన ఆస్తి గురించి మనం అడగడంలో తప్పేముంది? ఈ ఇంటికి సంబంధించిన అద్దె గురించి మనల్ని వాటా ఇవ్వమని అడిగినప్పుడు మనం ఆస్తిలో వాటా అడగడం తప్పెందుకు అవుతుంది? అడగడానికి నీకు ధైర్యం లేకపోతే నేను అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను అని కోపంగా బయటకొస్తది. శ్రేయ శ్రేయ అనుకుంటూ శ్రీకర్ వెనకాలే వస్తాడు. ఇటు కమల్ వాళ్ళ నానమ్మ కమల్ని పల్లవిని ఇద్దరిని పక్కకు తీసుకెళ్తది బయటికి. ఏంటే ఇక్కడికి తీసుకొచ్చినావు అనగానే నేను చెప్పేది వినరా అని అంటది. సర్లే చెప్పు అని అంటాడు. పల్లవి ఏమో చెప్పమని సైగ చేస్తుంది వాళ్ళ అమ్మమ్మకి. ఏంటే ముసలి, చెప్పడానికి ఏదైనా ముహూర్తం కోసం ఆలోచిస్తున్నావా అని అంటాడు. ముహూర్తం కాదురా, మన ఆస్తులు మనకొచ్చేస్తున్నాయని లాయర్ గారు చెప్పారు కదా, ఆయన చెప్పారు, అందరం విన్నాం, మళ్ళీ నువ్వెందుకు చెప్పడం అని అంటాడు. వాళ్ళ నానమ్మ ముందు నేను చెప్పేది వినరా అని అంటది. సరే చెప్పు. ఆస్తి వచ్చాక మీకు రావాల్సిన వాటా మీకు ఇవ్వమని మీరిద్దరు అడగండ్రా. కమలేమో అలా చూస్తా ఉంటాడు.
ఒరేయ్ మాట్లాడవేంద్రా అని అంటది. మేము ఆస్తిలో వాటా ఇవ్వమని అడగడమేంటే అని అంటాడు. వాళ్ళ నానమ్మ ఎప్పటికైనా ఇచ్చేదే కదరా! పెద్దవాళ్ళు చచ్చాకో, మీరు ముసలోళ్ళయ్యాకో ఇస్తే ఉపయోగమేముంటుంది? ఇచ్చేదేదో ఇప్పుడే ఇస్తే మీరు దర్జాగా, హ్యాపీగా ఏ చింతా చీకు లేకుండా ఎంజాయ్ చేయొచ్చు కదా! అనంటది. కమలేమో "ఏయ్! నోర్ముయ్" గట్టిగా సీరియస్‌గా అంటాడు. ఒరేయ్! నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోరా! ఆస్తిలో వాటా ఇవ్వమని అడిగేది అని అంటా ఉంటే, నోరు ముయ్యమని అన్నానా? అనేసి పల్లవిని చూస్తూ ఏంటే ఈ ముసల్దాన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చావా? పల్లవి ఏమో నేను ప్రిపేర్ చేసి తీసుకురావడం ఏంటి బావా? నాకేం తెలియదు అని అంటది. కమలేమో ఎదవ కవరింగ్లు ఇచ్చావు అంటే గూబ గుయ్యమని పగిలిపోతది. మీరందరూ అనుకున్నట్టు నేను తింగరోణ్ణి కావచ్చు కానీ, మరీ అంత తింగరోణ్ణి కాదు అని అంటా ఉంటే, పల్లవి లోపల లోపల అబ్బో! అని అనుకుంటది. నువ్వు అడగాలనుకున్నది ఈ ముసల్దాంతో అడిగిస్తున్నావని తెలుసుకోలేనంత పిచ్చోణ్ణేం కాదు అని అంటా ఉంటే, పల్లవి బావా నువ్వు అనుకున్నట్టు నేనేమి అని అనబోతుంటే, నోర్మోయ్ నువ్వు నోటితో మాట్లాడావంటే నేను చేత్తో మాట్లాడాల్సొస్తుంది. వెలహ పల్లవి ఛ అనుకుంటూ వెళ్ళిపోతది. వాళ్ళ నానమ్మ ఎళ్తా ఉంటే కమల్ పట్టుకొని ఓయ్! నువ్వెక్కడికే అని అంటా ఉంటే, ఏ వదలరా వదులు. నీ యాక్షన్‌కి రియాక్షన్ లేకపోతే బావుండదే. ఇలాంటి సిట్యుయేషన్‌లో నీ క్యారెక్టర్‌కి హై ఉండాలి. పెద్ద పెద్ద ఎఫెక్ట్‌లుండాలి. ఈ ఎఫెక్ట్‌లు లేకపోతే డిఫెక్ట్ అయిపోతదే. రావే, రావే అని తీసుకెళ్తాడు. ఎక్కడికి రా అని అంటా ఉంటది. వదలరా అని అంటా ఉంటది. రావే, రా ఇక్కడ కూర్చో అనగానే, ఎందుకురా అని అంటది. కూర్చో అని అంటాడు. కూర్చుంటది. అక్కడ చిన్న బల్లలా ఉంటది దాని మీద. 2 నిమిషాలు వెయిట్ చెయ్యి. నీకే తెలుస్తుంది అని అంటాడు. ఏ పోరా అని అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో శ్రేయ అందరి ముందు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటికి సమాధానం కావాలి అని అడుగుతది. నీకున్న డౌట్స్ ఏంటి అని రాజేందర్ అంటాడు. మన ప్రాపర్టీ మనకి తిరిగొచ్చిన తర్వాత దాన్ని మీరేం చేయాలి అని అనుకుంటున్నారనేది మాకు తెలియాలి అని అంటది. అక్షయ్ ఏమో అవన్నీ ఇప్పుడెందుకు శ్రేయ అని అంటాడు. ఆస్తొచ్చాక మీరు మళ్ళీ డైరెక్టరో, చైర్మనో అయిపోతారు. మావయ్య గారు ఇల్లు అవని అక్క పేరు మీదే రాసినట్టే ఆస్తి గూడా అవని అక్క పేరు మీద రాస్తే అప్పుడు మా పరిస్థితేంటి? పల్లవి ఏమో మాకు ఆస్తి రాకుండా మాకు అన్యాయం చేయాలని చూసావనుకో అని అవనేనంటా ఉంటే, అవని ఆస్తి గురించి మాట్లాడే హక్కు నీకస్సలు లేదు అనంటది. శ్రేయ ఏమో మాకు ఎవ్వరికీ చెప్పకుండా ఇంటిని నీ పేరు మీద రాయించుకున్నావు అనంటది. అప్పుడు మీనాక్షి ఆస్తుల గురించి ఇప్పుడు గొడవలు పడ్డం దేనికి చెప్పండి అని అంటా ఉంటే శ్రేయ మా ఇంటి సమస్యల గురించి మా ఆస్తుల గురించి మాట్లాడే హక్కు అధికారం మీకెవరిచ్చారు అని అంటది. ఆమె దగ్గరికెళ్ళి మా ఆస్తుల గురించి మాట్లాడడం లాంటివి చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని శ్రేయ అంటా ఉంటే అక్షయ్ మా అత్తయ్య గారి గురించి మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు అని అంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, లైక్ కూడా చేయండి.